ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి కౌశికి, మా జంటని చూసి కళ్ళల్లో కన్నీళ్లకి బదులు నిప్పులు కక్కుతున్నావు? చూడు దివ్యాంక, నిజంగా నీతో గొడవ పడే ఓపిక నాకు లేదు. వదిలేయ్. దీనికే ఇలా అయిపోతే ఎలా కౌశికి? ముందు ఆపై ముందు మా ఎంగేజ్మెంట్, పెళ్లి, పిల్లలు ఇవన్నీ చూడగలవా? చూసి తట్టుకోగలవా? నేను వద్దనుకున్న వాళ్లతో నాకు అవసరం లేదు. మిమ్మల్ని చూసి నేనేదో ఫీల్ అవుతున్నానని అనుకోవడం మీ మూర్ఖత్వం. ఇలాంటి వాటికి బాధపడి కృంగిపోయే మనిషి కాదు ఈ కౌశికి. మీ పార్టీ అయ్యే మీరిక్కడి నుంచి వెళ్లేదాకా నేనిక్కడే ఉంటాను. జరిగేదంతా చూస్తూ ఉంటాను. అప్పుడైనా నీ బ్రతుకుని చూసి నేనేదో బాధపడుతున్నానన్న అపోహ నుంచి బయటకొస్తావు. అది కూడా చూస్తానులే. నా ఇంటికొచ్చి నా ముందే ఆ దివ్యాంక కుప్పి గొంతులు వేస్తున్నా నిషిక బాధపడుతుందని నేనేమీ అనలేకపోతున్నాను. మీదెక్కడా తగ్గకుండా ఇలాగే ఉండండి వదినా. ఈ దివ్యాంకకి బుద్ధి చెప్పి ఇక్కడి నుంచి పంపుదాం. నీ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నా. నువ్వు అడిగిన వస్తువు నా మనిషికిచ్చి పంపించా. వాడు నీ దగ్గరికొచ్చి పార్సల్ ఇస్తాడు. థ్యాంక్స్ బాయ్. మా ఇంట్లో ఉన్న పోలీస్ ఎవరో నేను కనిపెట్టేశాను బాయ్. వాట్? అవును బాయ్. ఎవరు? అది జగద. ఏయ్ ఏయ్, వద్దు, చెప్పొద్దు. వాళ్ళనేమి చేయొద్దు. నాకు వాళ్ళు ప్రాణాలతో కావాలి. నన్ను చూసి కూడా భయపడ నా కళ్ళు, నన్ను భయపెట్టి నా స్వరం జాయిన్ అయ్యే ముందు నీలాంటి చీడ పురుగుల్ని ఏరి పారేస్తానని, ఈ దేశాన్ని రక్షిస్తానని ప్రమాణం చేశాను. ఎవరితో నేను చూడాలి. ఆ కళ్ళల్లోకి చూస్తూ ఆ జేడిని చంపుతా. నాకు కొంచెం టైం కావాలి బాయ్. నాది అనుమానం మాత్రమే. అదే నిజమని చెప్పే ఒక్కటి కావాలి బాయ్. వాళ్ళేను ఒక చిన్న ప్రూఫ్ దొరికినా తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. సరే, ప్రస్తుతానికి నీకున్న అడ్డును తొలగించు. తర్వాత పోలీసు ఎవరో కనిపెట్టావు. సరే. నా మనిషి నీ ఇంటి ముందుకొచ్చి 2 సార్లు హార్న్ కొడతాడు. వెళ్ళి కలువు. సరే బాయ్, పనయ్యాక ఫోన్ చేస్తాను. ఓకే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.